మొదటి పత్రిక రెండో అధ్యాయం 8వ వచనం చూడండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తూ చెబుతున్న విషయం ఏంటంటే, కావున ప్రతి స్థలమందున పురుషులు పురుషుని కోపం ఎంతగా ఉంటుందంటే, స్త్రీ కోపం వస్తే ఏం చేసిద్దండి? స్త్రీ కోపం వస్తే పగల కొట్టడము, తిట్టడము. స్త్రీ కోపం వస్తే నోరు లేచిద్ది, ఆడవరకు అయిపోయిద్ది. పురుషుని కోపం వస్తే చెయ్యి లేచిద్ది. అందుకని ఇంకా ప్రమాదకరమైనది. అందుకనే పురుషుని కోపం ఆడ చెబుతుండవు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. కోపము సంశయము ఇవేమీ లేకుండా నువ్వు పవిత్రమైన చేతులెత్తి నువ్వేం చేయాలి? ప్రభువుకు ప్రార్థన చేయాలి అని చెబుతున్నారు. చేతులెత్తు చేయు ప్రార్థనలో ఉన్న అర్థం ఏంటో తెలుసండి? చేతులెత్తు చేయు ప్రార్థన అక్కడ ఎందుకు చెప్పారు? నువ్వు తగ్గించుకొని నీలో కోపం లేకుండా సంశయం లేకుండా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అందులో ఉన్న అర్థం ఏంటంటే అండి, నువ్వు నీ వెంట ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసి పారిపోతాడండి. పారిపోతున్నప్పుడు వెనకమాల పట్టుకునేవారు అంటే ఎవరంటే పోలీసులే కానీ పట్టుకునేది. పోలీసులు వెంట పడుతున్నారు. ఇతను వెళ్ళి అవకాశం లేదు. సాల్ వచ్చిందో లేకపోతే ఇక తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. లేకపోగా అప్పుడు ఏం చేస్తారు? ఇట్లా చేతులు ఎత్తేస్తారు. అంటే చేతులు ఎత్తిందంటే ఏంటి అర్థం? నేను సరెండర్ అయిపోయినాక అంటే చేతులు ఎత్తిన ఆయనకి ఏమీ కూడా లేదు. అందుకనే చెబుతున్నారు, ప్రభువుకు నువ్వేమైపోవాలి? సరెండర్ అయిపోవాలి. ఇదిగో ప్రభువా, నేను తగ్గించుకున్నా, నేను నీకు సరెండర్ అయిపోతున్నా ప్రభువా అని చేతులెత్తి ప్రార్థన చేయవాలని అని చెబుతున్నారు. మనం ప్రభువు ముందు ఎప్పుడు కూడా ఒకటేనండి, తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చింపుకున్నవాడు తగ్గింపబడునని చెబుతున్నారు. అంటే ప్రార్థన చేయాలంటే పురుషునికి కోపము సంశయం లేకుండా ఏం చేయాలి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. కోపము లేకుండా ప్రార్థన చేయాలి. ఇది కూడా శరీర కార్యాల్లో ఒకటే. ఏంటిదండి? వలన వచ్చే ప్రమాదాలు చాలా ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి. ఆయన ఎలా ఉన్నారో ఆయన మార్గంలోనే మనం ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.